అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులపై మరొక పిడుగు పడింది. ఇకపై విదేశీ విద్యార్థులు 4 ఏళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు చేయనుంది. ప్రస్తుతం F1 వీసాలపై అమెరికాలో ఉంటున్న అంతర్జాతీయ విద్యార్థులు J1 వీసాలపై వచ్చిన ఎక్స్చేంజ్ విజిటర్స్ కి డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ వెసులుబాటు ఉంది. అంటే వారు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్నల్ ప్రోగ్రామ్ లో పాల్గొనాలి అనుకుంటే అంతకాలం అగ్రరాజ్యంలో ఉండొచ్చు. ఎక్స్చేంజ్ విజిటర్స్ గా వచ్చే స్టూడెంట్స్, ప్రొఫెసర్లు, స్కాలర్స్, స్పెషలిస్టులు, ట్రైనీలు, ఇంటర్న్స్, ఫిజిషియన్స్ కి కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. అయితే ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసా సిస్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం రెడీ అయింది. ఈ వీసాలు కూడా గడువు విధించేలా పరిమిత కాల నివాస అనుమతితో కూడిన వీసాలను మంజూరు చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల ఫెడరల్ ప్రభుత్వంపై భారం తగ్గనుందని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తమ నోటీసుల్లో పేర్కొంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే FJ వీసా పొందిన విదేశీ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్స్ అమెరికాలో చదువుకునేందుకు గరిష్ట కాల పరిమితి 4 ఏళ్లుగా ఉంటుంది. F1 విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మరో వీసా కోసం ప్రయత్నించాలి అనుకుంటే ఆ గ్రేస్ పీరియడ్ 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గుతుంది. విదేశీ మీడియా సంస్థల ప్రతినిధులు తీసుకునే వీసాదారులు 240 రోజుల వరకు అమెరికాలో ఉండొచ్చు. ఆ తర్వాత మరొక 240 రోజుల వరకు తమ నివాస అనుమతిని పొడిగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా చైనీస్ మీడియా ప్రతినిధులు అదనపు ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే విదేశీ విద్యార్థులు గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా లేదా అనే దానిపై ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. ఈ మార్పుల వల్ల భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు.